పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారియా గర్భిణీలకు సామూహిక సీమంతాలు చేశారు. కనిగిరిలోని మండల పరిషత్ కార్యాలయంలో నెలలు నిండిన గర్భిణీలకు జిల్లా కలెక్టర్ స్వయంగా సీమంతాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు లేని జిల్లాగా ప్రకాశంను నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ మన బిడ్డల భవిష్యత్ బాగుండాలని బంగారు బాల్యం పేరుతో జిల్లా కలెక్టర్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని గర్భవతులు బాలింతలు ఆరోగ్యమైన జీవనం సాగించాలన్నారు. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ఆడబిడ్డలకు గర్భం దాల్చిన సమయం నుండి ప్రసవం అయ్యేంత వరకు ఎటువంటి ఆరోగ్య సమస్య తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆరోగ్యవంతమైన బిడ్డలను సమాజానికి అందించాల్సిన బాధ్యత ప్రతి తల్లిపై ఉందన్నారు. అంతకు ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మీరు జరగడమ్మా. ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ రోజున అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఉద్దేశం ఏంటి, ఫస్ట్ 1000 days ఎంత ఇంపార్టెంట్ అంటే మీ బిడ్డకి ప్రతి ఒక్కరికి కూడా మీ బిడ్డ అంటే మంచి కలిగి వారు హెల్తీగా ఆరోగ్యంగా ఉండడానికి అందరికీ కూడా కళలు ఉంటాయి మీ బిడ్డ గురించి మీ పిల్లల గురించి. బట్ వారికి చాలా చాలా ఇంపార్టెంట్ వారు ఒక హెల్త్. ఆ హెల్త్ బాగుంటే వారు మిగతా అన్ని దీంట్లో వారు చేయగలుగుతారు. దానికి కూడా ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ 2 years ఏ రోజు మీరు కన్సీవ్ అయ్యారో ఆ రోజు నుంచి బిడ్డ పుట్టిన తర్వాత 2 years వరకు మీరు ఎంత బాగా వారిని చూసుకుంటారో, ఎంత హెల్తీగా వారిని మీరు చూసుకుంటారో, మిగతా ఉన్న వారు ఎంత 8 years వరకు ఉన్నా కూడా ఆ మిగతా 70 years 78 years వారు ఎలా వారు హెల్త్ పరంగా మెంటలీ హౌ ఎఫెక్టివ్ మీ బిడ్డ ఉంటారనేది ఫస్ట్ ఈ 2 years ఈ 2 సంవత్సరం నిర్ధారణ చేస్తుంది. సో దానికోసమే ఈ ఫస్ట్ 1000 days మీదే ఫోకస్ చేయాలనేది గవర్నమెంట్ కూడా దానికోసం ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆడబిడ్డలకి గర్భం మొదలైనప్పటి నుంచి వారికి తిరిగి ప్రసవం అయ్యే వరకు ఆరోగ్యపరంగా ఎలా ఉండాలి, భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యకరమైనటువంటి బిడ్డలు పుట్టాలనే విధంగా ప్రభుత్వం ఒక మంచి మార్గాన్ని తీసుకొని పనిచేస్తుంటుంది. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయని సెటప్లో వాడుకోవాలి. మరి కొంతమందికి ఒక నిర్ధారణ మన డిఎంఈడి చెప్పినట్టు ప్రభుత్వ హాస్పిటల్స్ మందులైతే తీసుకుంటారు కానీ వాడేదానికి వచ్చారంటే ఎక్కడ తీసుకోలేదు నామాలు ఉంటాయి. ఈ పని చేస్తే పని చేయాలి. నేను చాలా చోట్ల చూస్తున్నాను. ఎప్పుడైనా మనం ప్రైవేట్ మెడికల్ షాప్ చేస్తే వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టినా కరెక్ట్గా ఉంటుంది అనుకుంటాం. ప్రభుత్వం ద్వారా వచ్చే మాత్రం నేనే పర్సనల్ చూసా. మా ఇంట్లో కూడా మా మదర్ ఉంది. ఒకసారి సందర్భంగా నేను చేసాం ఇయర్ అక్కడ పెట్టి అదే బయట నుంచి కొనుక్కొచ్చి బాగా పని చేస్తారు. అందరూ చెప్పిన పోలీసు ట్యాబ్లెట్స్, ఐరన్ పోలీస్ కానీ క్యాన్సర్ ట్యాబ్లెట్స్ కానీ మీరు బయట ఉన్నటువంటి కూడా మన గవర్నమెంట్ ఏదైతే హాస్పిటల్స్ కానీ మన డిపార్ట్మెంట్ ద్వారా సప్లై చేస్తారో అవన్నీ చాలా ఉపయోగకరమని దాంట్లో మీకు ఏం కావాలో అవన్నీ కూడా సక్సెస్ అందించేటువంటి మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు నేను చెప్పాను అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వెళ్ళి ఒకసారి చూడండి. మేడం గారి సపోర్ట్ ద్వారా మేము మన కనిగిరి ప్రజల సహకారంతో చేయగలిగాం. ఈ ప్రైవేట్ హాస్పిటల్ అన్నా అవసరం లేకపోతే డిజైన్ చేసి బిడ్డలు చేస్తారేమో కానీ నిన్న 5 నార్మల్ డెలివరీ జరిగింది మన హాస్పిటల్. నిన్న ఉన్నాం చెప్తా ఉన్నాను. నార్మల్ డెలివరీ ఒక రోజులో 5 దయచేసి ఆశాలు మీరు ఏమనుకోకుండా
ఆ గవర్నమెంట్ హాస్పిటల్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే అది అలా బయటికి వెళ్తే 50 నుంచి లక్ష రూపాయలు అవుతుంది ఖర్చు. ప్రైవేట్ హాస్పిటల్ బాగుపడితే ఏమన్నా దగ్గరేమన్నా డబ్బులు ఛార్జ్ చేయడం లేదు. నేను ఇంకా కూడా చూస్తున్నాను, మేడం గారు పంపించిన ఒక పర్మనెంట్ గైనకాలజిస్ట్ కూడా శాలరీ చేసి అసలు ఏ కేసు వచ్చినప్పుడు కొన్ని బయటకు వస్తున్నాయి, అది కూడా వెళ్ళకుండా చేయాలనే ఆలోచన ఉంది. ఎవరైనా డాక్టర్స్ మీకు తెలిసిన గైనకాలజిస్ట్ వస్తారన్నా మంత్లీ శాలరీ కూడా పెట్టి మన గవర్నమెంట్ అపాయింట్ వరకు కూడా చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరుతూ మా కలెక్టర్ మేడం గారికి, ఎందుకంటే మీ పనులు ఎక్కువ